హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు బనానా సపోటా జ్యూస్ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు బనానా, సపోటా, పాలు, చక్కెర, యాలక్కాయ. వాష్ చేసేసుకొని పీల్ సీడ్స్ తీసేసుకొని ఈ బౌల్కి వేసుకోవాలి. తర్వాత మిక్సీలో తగినంత చక్కెర, అరటిపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునే లోపులు సపోటాని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 5 to 10 minutes. మీకు క్వాంటిటీ పట్టినప్పటి నుండి మీరు సపోటాని బట్టి అరటిపండు వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఇవన్నీ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ అరటిపండు బ్లెండ్ అయిన తర్వాత సపోటాలు వేసుకోవాలి. సపోటా కూడా బాగా బ్లెండ్ అయినాక జ్యూస్ రెడీ అవుతుంది. ఇప్పుడు జ్యూస్ రెడీ అయ్యింది. ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 3 to 4 hours. ఇప్పుడు చల్లని జ్యూస్ రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సపోటా బనానా కలిపి జ్యూస్ చేసినాం కదా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నా. టేస్ట్ చేసే కంటే ముందు ఇది సపోటా జ్యూస్, దానికి కలర్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జ్యూస్ చేసినాం కదా. అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,